అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిశీలించాలని కోరుతూ కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామం సమగ్ర శిశువు అభివృద్ధి సేవా కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఒక్కరోజు పిలుపు మేరకు కాకినాడ రూరల్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు ఏ వీరవేణి, కార్యదర్శి బి వీరమణి, కోశాధికారి వరలక్ష్మి, అంగన్వాడీ రాజేశ్వరీలు మరియు కాకినాడ రూరల్ సిఐటియు కార్యదర్శి రాజాల ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా మా రాతలు మారటం లేదని, అంగన్వాడీ వేతనాలు పెంచాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలో ఉన్న మొత్తం మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ వెంటనే జీవో ఇవ్వాలని, సర్వీస్లో ఉండి చనిపోయిన వారికి దహన సంస్కరణ ఖర్చు 20,000 రూపాయలు, వారి కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలని, సమ్మెకాలంలో చనిపోతే వారికి కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. హెల్పర్లు ప్రమోషన్లకు నిర్దిష్టమైన గైడ్లైన్స్ రూపొందించి అమలు చేయాలని, ప్రీ స్కూల్ బలోపేతం చేయాలని, పిల్లలకు తల్లివందనం పథకాన్ని అమలు చేయాలని, 5 సంవత్సరాలలో పిల్లలను అందరూ అంగన్వాడీ సెంటర్లో ఉండేటట్లు జీవోలు ఇవ్వాలని తెలిపారు. అలాగే పెండింగ్లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, లబ్ధిదారులకు నాణ్యమైన సరుకును రెగ్యులర్గా సరఫరా చేయాలని, మెనూ ఛార్జీలు పెంచాలని తెలిపారు. వేతనాలతో కూడిన మెడికల్ లీవ్ కనీసం 3 నెలలు ఇవ్వాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ లీడర్ అంగన్వాడీలు తనూజ, వరలక్ష్మి, అన్నపూర్ణ, వ్యాపారమ్మ, అచ్చారత్నము, లక్ష్మి, ఎం భవాని, నాగజ్యోతి, కాకినాడ రూరల్, కడప మండలాలకు సంబంధించిన అంగన్వాడీలు పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 జీతం ఇవ్వాలి. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 జీతం ఇవ్వాలి. మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మన డిమాండ్ చెప్పండి. ప్రభుత్వాలు మారినా మా తలరాతలు మారలేదు. నా పేరు ఏ వీరవేణి అండి. నేను కాకినాడ రూరల్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలండి. మా ప్రధాన సమస్య ఏంటంటే మాకు కనీస వేతనం 26,000 ఇస్తానని మాకు హామీ ఇచ్చారండి. అది అమలు చేయట్లేదు. అలాగే గ్రాడ్యుయేట్ని కూడా అమలు చేస్తామన్నారు, చేయలేదు. మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా చేస్తున్నారు. ఇక్కడ మినీ వర్కర్లే పెద్ద సమస్య అండి. ఆయా జీతం ఇచ్చి వర్కర్ పని, హెల్పర్ పని కూడా ఆమెతోనే చేయిస్తున్నారు. ఆవిడ పెద్ద కష్టం అండి. మాకు వెంటనే మినీ వర్కర్లు మెయిన్ వర్కర్గా చేయాలని చూస్తున్నామండి. అలాగే వేతనాలతో కూడిన మాకు లీవులు కూడా ఇవ్వాలి. అది మాకు మెనూ ఛార్జీలు పెంచాలి. పోషన్ ట్రాకర్లో ఫోటో క్యాప్చర్ అని వస్తుందండి, అది చాలా కష్టతరంగా ఉందండి. మాకు వెంటనే పోషన్ ట్రాకర్లో ఫోటో క్యాప్చర్ అనేది రద్దు చేయాలని మేము పోరాటం చేస్తున్నాం. వీరమణి అండి, కాకినాడ రూరల్ మండలానికి కార్యదర్శి అండి. అయితే మాకు అంగన్వాడీ కార్యకర్తగా మేము పనిచేస్తున్నామండి. అంగన్వాడీ సెంటర్లో ఆయా, టీచరు, మినీ మేమందరం కలిసి గర్భిణులకి, బాలింతలకి, పిల్లలకి కూడా చాలా సేవ చేస్తున్నామండి మేము. అయితే ఈ సేవ మాకు అందినటువంటి జీతానికి సెంటర్లో కూడా ఒక గ్యాస్ బిల్ అని కానీ, కాయగూరల బిల్ అని కానీ, ఈ పెట్టుబడులు కూడా మాకు వచ్చినటువంటి జీతం ఈ విధంగానే పోతుందండి. అసలు మేము ఏ వేతనానికి పనిచేస్తున్నామో కూడా మాకే తెలియట్లేదు. అయితే మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలండి. 26,000 ఇవ్వాలి. గ్రాడ్యుటీ అమలు చేయాలండి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా గ్రాడ్యుటీని అమలు చేయాలండి. మినీ సెంటర్లు మెయిన్ సెంటర్గా గుర్తించాలండి. ప్రీ స్కూల్ బలోపేతం చేయాలి. ప్రీ స్కూల్ 5 సంవత్సరాల వరకు అంగన్వాడీ సెంటర్లో ఉంచాలి అని గవర్నమెంట్ నినాద ప్రకారంగా చెప్తున్నారే కానీ మళ్ళీ కాన్వెంట్లు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అయితే 5 సంవత్సరాల వరకు ప్రీ స్కూల్ పిల్లలు మా సెంటర్లోనే ఉండేటట్టు గవర్నమెంట్ ద్వారా ఒక జీవో కోరుకుంటున్నామండి మేము. తర్వాత మాకు గ్యాస్ కూడా ప్రభుత్వం నుంచి ఫ్రీగా ఇవ్వాలండి. అయితే అంగన్వాడీ కార్యకర్త ప్రభుత్వ ఉద్యోగ లేదంటే కార్మిక సంఘానికి కార్మికులుగానా అనేది రెండాట్లకి మధ్య నలిగిపోతున్న ఒక అంగన్వాడీ కార్యకర్త అండి. అయితే మమ్మల్ని సాధికారత యాప్లోనండి ఆ అంగన్వాడీ టీచర్ ప్రభుత్వ ఉద్యోగ అని చెప్పి గుర్తింపు చేశారు. కనీసం ఆ యాప్లోనైనా ఆ సాధికారత యాప్ నుంచి ప్రభుత్వ ఉద్యోగం కాదని తీసేస్తే సంక్షేమ పథకాలైనా మాకు వర్తింపు చేస్తారని మా అంగన్వాడీ టీచర్గా మేము కోరుకుంటున్నామండి. పేరు రాజేశ్వరి, కాకినాడ రూరల్ మండలంలో యూనియన్ లీడర్ని. మాకు ప్రభుత్వాలు మారినా తలరాత మారలేదు. అంగన్వాడీ టీచరు ఇంకా తాబేలు నడకలాగే ఉంది. మా జీవితాలు కూడాను మేము కోరుకునేది ఏమీ లేదు, అత్యాశకెళ్ళింది ఏమీ లేదు. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు ఈ యాప్లన్నిటిలోని. మాకు ఏ సంక్షేమ పథకాలు రావట్లేదు. అటువంటిప్పుడు మాకు కనీస వేతనం ఇవ్వాలి. కనీస వేతనం ఇవ్వకపోగా మా వేతనంలోంచి పోపుల బిల్లులని, గ్యాస్ బిల్లులని, ఇంటి రెంట్లని అన్నీ పోతున్నాయి. మేము ప్రజలకు సేవ చేస్తున్నాం అంటున్నారు, మరి సేవ చేసినందుకు ఇంక ప్రతిఫలం ఏముంటుంది? మాకు ఇచ్చే ఫోను అందులో ఎటువంటి నెట్వర్క్ పనిచేయదు, సిమ్ పనిచేయదు. యాప్లు చూస్తే 5-6 యాప్లు ఉంటాయి. ఆ యాప్ల్లో చేయవలసిన వర్క్ ఎంత ఉంటుందంటే ఒక IAS కి
సమానంగా ఉంటది. ఒక ఐఏఎస్ అధికారి ఎలా యాప్ క్యాప్చర్ చేయాలో, ఫేస్ యాప్ క్యాప్చర్ చేయాలి, పిల్లల్ని క్యాప్చర్ చేయాలి. ఎవ్రీ మినిట్ మేము ప్రతిదీ ఆన్లైన్ వర్కే చేయాలి. కానీ మాకు నెట్ ఉండదు. నెలంతా కలిపి 2 GB ఇస్తున్నారు. ఇది ఎంతవరకు సాధ్యము? గత ప్రభుత్వం మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టిందని ప్రజెంట్ ప్రభుత్వం మాకు వాగ్దానాలు చేశారు. మేము వచ్చామంటే అధికారంలో ఫస్ట్ మిమ్మల్నే చూస్తామన్నారు. కనీసం మేము ఎక్కడున్నామో కూడా చూడట్లేదు. ఇది ఎంతవరకు న్యాయము? అందరూ ఆడవాళ్ళమే, చేసేవాళ్ళు అందరూ ఆడవాళ్ళమే, మాకున్న డిపార్ట్మెంట్ అంతా ఆడవాళ్ళే. మా ఎందు దయించి మేము ఇది ఇంకా పునరావృతం చేయకుండా మమ్మల్ని దయచేసి మా యొక్క డిమాండ్స్ న్యాయపరమైనవి కాబట్టి ఆ న్యాయమైన డిమాండ్స్ తీర్చుతారని మేము ముఖ్యంగా కోరుకునేవి 4 కనీస వేతనం అడుగుతున్నాం. మినీ అంగన్వాడీ వర్కర్స్ అంటే ఆయాది టీచర్ది కలిపి వాళ్ళు మినీ అంగన్వాడీని మేర అంగన్వాడీగా చేస్తామన్నారు. అది చేయమంటున్నాం. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం మాకు మాట ఇచ్చింది, మేము వస్తే అధికారంలోకి చేస్తా అన్నారు. కానీ ఈ ప్రభుత్వం కూడా మా దగ్గరికి మేము 42 రోజులు ధర్నా చేసినప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి కలిశారు మమ్మల్ని పెద్ద స్థాయిలో. మీ అందరికీ కూడా మేము రాగానే 3-4 నెలల్లో మీ సమస్యలన్నీ మేము పరిష్కరిస్తామన్నారు. కనీసం మా వంక కూడా చూడకపోవడం అన్నది అనాలోచితంగా ఉంది. మా ఎందు దయించి మా డిమాండ్స్ అన్నవి న్యాయమని మీరు గుర్తిస్తారని ఆశిస్తున్నాము. గత ప్రభుత్వం వైసీపీ హయాంలో దాదాపుగా 42 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు పెద్ద ఎత్తున పోరాటం చేసి మినిట్స్ కాపీలు తయారు చేసి అనేక 16 డిమాండ్లు 11-13 డిమాండ్ల వరకు ఒప్పుకున్న తర్వాత డిమాండ్లు అమలు చేస్తామని చెప్పి మినిట్స్ కాపీ సిద్ధం చేసిన దాని కాస్త ఈరోజు ఈ ప్రభుత్వం మేము టెంట్ వేసి అనేక పోరాటాలు చేస్తా ఉంటే మాజీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి అయ్యో అంగన్వాడీ అక్కలు అమ్మలు రోడ్డు మీద పడిపోయారు, మేము అధికారంలోకి వస్తే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి పెద్ద ఎత్తున డబ్బా కొట్టిన వాళ్ళు ఈ రోజు ఒక ఎమ్మెల్యే గానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కనబడట్లేదు. 8 నెలలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గడుపుతా ఉన్నా ఈ రోజుకి అంగన్వాడీలకు ఇస్తా అన్న హామీలు కానీ ఇతర జీవో కాపీలు కానీ మినీ సెంటర్లు గా మార్చడం కానీ కనీస వేతనం 26,000 కానీ తెలంగాణ గవర్నమెంట్ కంటే 2,000 అదనంగా ఇస్తా ఉన్న హామీ కానీ ఈ రోజు అమలు చేయకుండా పోయింది. ఆ హామీ కాపీలను అమలు చేయండి అని అడిగితే గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని తీరుస్తా ఉన్నాం, ఇంకా మేము సూపర్ 6 కానీ ఇతర పథకాలు కానీ అమలు చేయట్లేదు కదా, కొంచెం ఆగండి అని చెప్పి చెప్తా ఉన్నారు. వచ్చినంటే మొదటి సంతకాలు పెడతాం, మేము హామీలు అమలు చేస్తామని చెప్పిన వాళ్ళు కాదు ఈ రోజు వాళ్ళ సీట్లు వాళ్ళ అధికారాలు కాపాడడం కోసం చేస్తున్నారు తప్ప ఇతర విషయాలు మాట్లాడలేదు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి. లేదంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా అన్ని అంగన్వాడీ ప్రాజెక్ట్ సెంటర్లలో ఏ విధంగా అయితే శాంతియుతంగా నిరసనలు చేస్తా ఉన్నారో భవిష్యత్తులో దేశవ్యాప్త సమ్మె అదేవిధంగా దేశవ్యాప్తంగా ఆందోళన సిద్ధంగా పోతా ఉంది. ఇప్పటికే ఢిల్లీలో అంగన్వాడీల ఆల్ ఇండియా సమావేశాలు కూడా జరిగాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే కనీస వేతనం 26,000 కానీ మినీ సెంటర్లుగా మార్చడం కానీ లేకపోతే ఇతర గ్రాడ్యుటీ కానీ ఇతర గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ రోజు అమలు చేయాలని చెప్పి అనేక విషయాల మీద ఈరోజు చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే భవిష్యత్తులో ఏ విధంగా అయితే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు రాజా, కాకినాడ రూరల్ CITU కార్యదర్శి. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అంగన్వాడీకి కనీస వేతనం 26,000 జీతం ఇవ్వాలి. అంగన్వాడీకి కనీస వేతనం 26,000 జీతం ఇవ్వాలి. మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మన డిమాండ్ చెప్పండి. ప్రభుత్వాలు మారినా మా తలరాతలు మారలేదు.